గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది మన డే 2 అనమాట. యాక్చువల్లీ ఇంట్లో ఓపిక లేక వీడియో తీయలేకపోయాను. ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అయినాం మేము. టువర్డ్స్ ఎక్కడికి మనం వెళ్ళేది రాజశేఖర్? అందర్బాన్ ట్రిక్కి అండ్ దేవగోండ్ వాటర్ ఫాల్స్కి. ఇది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాం ఫ్లాట్ నుంచి. ముందర మన వాళ్ళ బైక్ వెళ్తుంది. సో వీఆర్ ఫాలోయింగ్ దేమ్. మేబీ ఇక్కడ నుంచి నిన్న నైట్ చెక్ చేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నీకు 2 అవర్స్ అయితే జర్నీ టైం చూపించింది. లెట్స్ సీ. మనమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ 4 కాస్త 5:20 అవుతుంది. ఇది స్మాల్ చేంజ్ అనమాట ప్లాన్లో. తామ్నీఘాట్కి వెళ్తున్నాం. తమ్నీఘాటా సో తామ్నీఘాట్ అనమాట. ముందైతే తామ్నీఘాట్కి వెళ్ళి సో అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్ అండ్ ఆ ఘాట్ రోడ్డు లైట్ స్మాల్ ట్రెక్కింగ్ ఉంటుంది. అవి కవర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం దేవగొండ కానీ ఆ ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఉంటుంది అనమాట. లెట్స్ సీ, చూద్దాం. మార్నింగ్ అయితే మన ఎంటీ రోడ్స్ సేమ్ ఎక్కడైనా కూడా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. మా వాడైతే మంచిగా హెడ్కి కర్చీఫ్ కట్టిండు. నేను ఒక్కడే అనమాట ఏ కవర్ లేకుండా వస్తున్నా హెయిర్కి. తమ్నీఘాట్ అని చెప్పా కదా, ఇంకా 1:20 చూపిస్తుంది మనం వెళ్ళడానికి. అరౌండ్ నీకు 57 కిలోమీటర్స్ ఉందన్నమాట. 57 కిలోమీటర్స్ నీకు 1 hour 20 minutes చూపిస్తుంది. ఇంకా మన సిటీ మిడిల్లోనే ఉన్నాం. 57 కిలోమీటర్స్ 1 hour 20 minutes. సిటీలో కదా నీకు అన్ని స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఉన్నాయి. Pune streets in early morning hours. లైట్గా చలి ఉంది కానీ మరీ అంత ఏం లేదు. ఓకే ఫైన్. అప్డేట్ ఏంటంటే మా వాళ్ళు చిన్న మెడికల్ బ్రేక్ అనమాట. ఏవో కొన్ని ట్యాబ్లెట్స్ కావాలన్నారు. ఆ ట్యాబ్లెట్స్ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. అది మెడికల్ షాపు, అక్కడికి వెళ్ళున్నారు. చూడడానికి విశాలమైన రోడ్స్, కాకపోతే ఏంటంటే మనలాగే ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్లో అట్లా సేమ్ ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ దంచి కొడుతుంది. ఇప్పుడు చూసినంత ఫ్రీగా అయితే ఉండదు డే టైము. అందుకని ఎల్లిగా బయలుదేరాం. కాకపోతే ఏంటంటే టిఫిన్ కోసం అని చెప్పి మా వాళ్ళు ముందే దోశలు పోసుకొని తెచ్చుకుంటున్నాం అనమాట. మళ్ళీ ఇక్కడ ఆడ తినలేం కదా, మన సైడ్ ఫుడ్ ఉండదు. సో ఇంట్లో దోశలు పోసుకొని టిఫిన్ క్యారీ చేస్తున్నాం. జస్ట్ 1 hour కదా, అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. బట్ ఈ 1 hour కాస్త నీకు 2 hours పడేది ఉంది జర్నీ. ఇది అరౌండ్ 60 కిలోమీటర్స్కి. కానీ తప్పదు, మనకు మన సస్టైన్ అవ్వాలంటే ఇంట్లో ఫుడ్ తినాలి. మనం అట్లా ఇంట్లో స్టే చేస్తున్నాం కదా, అది వచ్చే ఫుడ్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్. గైస్, ఒక స్మాల్ కరెక్షన్. చలి పెట్టలేదని చెప్పాను కదా, అక్కడ సిటీలో అలా అనిపించింది. లిటరల్లీ చెప్తున్నా. ఇప్పుడు బైక్ మీద వెళ్తుంటే హ్యాండ్స్ కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి. అంత కూల్ ఉంది తెలుసా. మేబీ ఇంకా మేము స్లో డౌన్ అయినాం. ఆల్మోస్ట్ నేను 30-40 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళలేకున్నాను అనమాట. చాలా అంటే చాలా కూల్ ఉంది. ఇంతకుముందు మీకు చెప్పింది రాంగ్. అసలు ఆ సిటీలో కొద్దిగా ఓకే, కానీ ఇక్కడ మాత్రం యాక్చువల్లీ హుడీస్ తెచ్చుకోవాల్సింది, స్వెట్ షర్ట్స్ కానీ హుడీస్ కానీ. ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది క్లైమేట్. మేబీ అవుట్స్కట్స్ వెళ్తున్నాం కదా, అందువల్ల ఉండొచ్చు. యా, ఎంజాయ్ ద వ్యూ. ఇది లైట్గా ఘాట్ సెక్షన్. ఇంతకుముందు అక్కడ ఎక్కాం కానీ నేను వీడియో తీయలేదు. లెఫ్ట్ సైడ్లో మళ్ళీ సిటీ వ్యూ వస్తుంది మీకు. సో మనమైతే ఘాట్లో ఉన్నాం అనమాట. మీకు రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది మొత్తం ఫాగీ. యాక్చువల్లీ ఆ సైడ్స్ అంటే నీకు ఘాట్ ఇంకా బాగా కనిపించేది. రైట్. మొత్తం ఫాగే అదంతా ఫాగే. నీకు రైట్ సైడ్ చూడు ఒకసారి కావాలంటే, మౌంటైన్ ఇది చూడు, ఆ కొండ కనిపిస్తుందా నీకు? సో అది మౌంటైన్. యాక్చువల్లీ అక్కడ మౌంటైన్ ఉంది, మీకు కనిపిస్తుందో కెమెరాలో పడుతుందో లేదు తెలియదు కానీ, బట్ ఆ మౌంటైన్ అయితే మనకి ఇక్కడ లైవ్లో కనిపించట్లేదు. చూడండి. నియర్ బై అయితే ఓకే, కానీ మళ్ళీ కొద్దిగా లాంగ్ వెళ్ళినా అసలు ఏం కనిపించట్లేదు.
అన్న మొత్తం బంతిపూలు ఇక బంతిపూలు కదా ఎర్రపూట బంతిపూలు కాదురయ్యా బంతిపూలు మేము ప్రికాషన్స్ తీసుకోకుండా వచ్చాం కదా, అనుభవించక తప్పదు. అన్నీ ఉండి కూడా ఏమీ తీసుకోరాకపోవడం యాక్చువల్లీ మా దూరం చెప్పాలి, నిజం చెప్పాలంటే కొవ్వు. ఎవడి అవసరాలకు ఆడే బాధ్యతుడు. వామ్మో సినిమా కనిపిస్తుంది మాకైతే. అసలు యాక్చువల్లీ మేము ఏం వేసుకోకుండా వచ్చాము. క్లైమేట్ ఎంత కూల్ ఉందంటే చంపేసేట్టుగా ఉంది. సరే చేసేదేం లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక స్మాల్ చాయ్ బ్రేక్, తెలుసు కదా చాయ్ పడితేనే పనులు జరుగుతాయి. సో ఇంకా హైవేలోనే ఇక్కడ ఆగామన్నమాట. అవి మన స్కూటీస్, మన వాళ్ళు అక్కడ మనం ఆల్రెడీ ఆర్డర్ ఇస్తుండ్రు. ఇది మనం ఆగింది. సో ఇదన్నమాట వ్యూస్ అయితే. ఇది హైవే. రాజశేఖర్ టైం ఎంత? టైం 6:40 టైం అయితే. మనం స్టార్ట్ అయినందుకు అరౌండ్ నీకు 5:30 అట్లా స్టార్ట్ అయినా, ఇప్పుడు 6:40 అవుతుంది. ఇంకా కూడా మనం అంది వేలో ఉన్నావు. చెప్పాను కదా గంట 2 నిమిషాలకు వస్తా, నీకు ఇంకా ఎక్కువైనా అవ్వచ్చు. చూద్దాం మరి ఏ టైంకి వెళ్దాం అనేది. ప్రస్తుతానికి అయితే ముందైతే చాయ్ బ్రేక్ అనమాట. చాయ్ తాగిన తర్వాత డిసైడ్ అవుదాం. వడపావు బాగా నచ్చింది అనమాట. నిన్న ట్రైన్లో వేసిండు. ఎలా ఉంది చెప్పు తిని, ఎలా ఉంది చెప్పు తిని. నిన్న ట్రైన్లో అయితే ఆల్మోస్ట్ ఒక మనిషికి ఒక 2 వేసామన్నమాట దగ్గర ఇంచుమించి. ఇప్పుడు మళ్ళీ మనిషికి ఒకటి చెప్పాలని చూస్తూ ఉన్నాం. ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టర్ అంటావా? చాయ్ అన్న, చాయ్ ఒకటి ఇవా. సో మన చాయ్ అన్నమాట. ఇది కూడా ట్రైన్ లెక్క రకరకాలుగా ఉంది మాస్టర్. సేమ్ ట్రైన్ లెక్క. నేను నైట్ వేసా అని చెప్పాడు కదా, మన ముగ్గురు ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి వచ్చింది. సేమ్ నేను ట్రైన్ లెక్క రకరకాలుగా ఉంది ఇదైతే. సో ఇంటికాడ నుంచి వచ్చేప్పుడు మేము 58, 60 అనుకున్నాం కదా. ఇప్పుడు తీరా చూస్తే మాత్రం నీకు ఆల్మోస్ట్ ఇంకా చాలా ఎక్కువే ఉంది. ఇంకా 35 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మేము వెళ్ళడానికి. చూద్దాం, ఇప్పటి నుంచి ఇంకంతా ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోతుందంట. కొంచెం ముందుకు వెళ్తానే బెస్ట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టైం నుంచి ఇంకా కేర్ఫుల్గా ఉండాలి మేమైతే. కిలోమీటర్స్ కానీ రూట్ ఐడియా కానీ ముందే అన్నీ నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. బట్ అన్ప్లాన్డ్ కూడా ఓకే. అన్నిసార్లు ప్లాన్ చేసుకుని వెళ్తే అన్ని మజా ఉంటుంది. అన్ప్లాన్డ్ వెళ్తేనే కదా సినిమా కనిపిస్తుంది, అప్పుడే మజా వస్తుంది అన్నమాట. చూద్దాం మరి. నిన్నటి నుంచి ఇది మళ్ళీ సెకండ్ ఫ్యూల్ స్టాప్ కదా. నిన్న దివిగాడికి వెళ్ళేప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ బైక్లో హాఫ్ ట్యాంక్ ఉంది. బట్ సేఫ్ సైడ్ మళ్ళీ అక్కడ ఉన్నా లేకపోయినా మళ్ళీ ఇబ్బంది పడలేం కదా. సో మళ్ళీ ఇప్పుడే ఇక్కడ ఫుల్ ట్యాంక్ 2 బైకులకి ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మొత్తం ఎంత ఇంకా 30 35 ఎగ్జాక్ట్గా కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సినిమా కనిపిస్తుంది నిజం చెప్పాలంటే. చలికి క్లైమేట్ ఫుల్ చిల్ ఉంది. దాంతో మేము మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాము. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎంత చలిగా ఉందో. మంచిగా సూర్యుడు వచ్చిండు ఇప్పుడు. మా వాళ్ళు అప్పుడే నీకు మొక్కజొన్న కంకులు తీసిండ్రు ఆల్రెడీ చెప్పా కదా. టిఫిన్తో పాటు నీకు అవి ఇంకా నీకు స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం ఒకేసారి పార్సల్ తీసుకొచ్చిండు. మధ్య మధ్యలో కొనుక్కోలేదు ఎక్కడని చెప్పి. ప్రీ ప్లాన్ అంటారు దీన్ని, ముందస్తు జాగ్రత్త. చూసి చాలా నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాలి, మీరు కూడా నేర్చుకోండి. బాగుడే లక్షణాల్లో ఇవి కూడా ఒకటి. వెళ్ళేదానంతా వేస్తాడు. మేము దేనికి వచ్చామో మాకే అర్థం కదా ఒక్కొక్కసారి. చూడండి ఒకసారి ఆల్రెడీ కవర్ కలిపెడుతున్నాడు. మీకు కనిపిస్తుందో లేదు తెలియదు కానీ ఒక సైడ్కి కలిపెడతాడు వెనకాల నుంచి.
సో కరెంట్లీ అయితే ఘాట్లో ఉన్నాం. ఏం ఘాట్లో ఎక్కడికి ఎక్కినా కూడా ఘాటే అనిపిస్తుంది ఇది. బట్ ఆల్మోస్ట్ మనం మౌంటైన్స్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. మనకి సిగ్నల్స్ కూడా మేబీ పోతున్నాయి. ఐ మీన్ పోతున్నాయంటే తక్కువ అవుతున్నాయి సిగ్నల్స్ కూడా. యాక్చువల్లీ ఆ మౌంటైన్ బ్యాక్ సైడ్ సన్ ఉన్నాడు, కనిపించట్లే. లాస్ట్ టైం వచ్చాను కానీ మేము నాసిక్ వచ్చాం. నాసిక్ లైక్ షిరిడీకి వచ్చాం అనమాట. షిరిడీ అండ్ ఇంకోటి ద ఫేమస్ ఇంకోటి ఉంటుంది హరిహర ఫోర్ట్. మనకి ఆల్మోస్ట్ 80 degrees స్టెప్స్ ఉంటాయి. మేము ఆల్రెడీ ఆ ట్రిప్ కంప్లీట్ చేసాం అనమాట, ట్రెక్కింగ్ మొత్తం. ఓకే, మేము బైక్స్ అయితే సైడ్ పెట్టి బైక్ మేము బైక్ అయితే ఇక్కడ స్టాప్ చేసాం అనమాట బైక్స్. ఎందుకంటే మనకి చెప్పా కదా మౌంటైన్ ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 20 kilometers అంతా ఘాటోడే ఉంటుంది. ఒక్క నిమిషం మేము ఇప్పుడు వచ్చిన రూట్ చూపిస్తాను. మీకు ఒక మంచి వ్యూ ఉంది ఇక్కడ, చూపిస్తాను చూడండి ఎంత బాగుందంటే. యాక్చువల్లీ మీరు అరకు వెళ్ళినప్పుడు చూస్తారు ఇలాంటివన్నీ, బట్ ఇక్కడ కూడా బాగుంది. జస్ట్ ఒక లుక్ వేసేయండి అట్లా. సేమ్ మొత్తం అప్పుడు క్లౌడ్స్ ఉంటాయి కదా నీకు, వర్షాకాలం అయితే జూన్ జూలై అయితే అసలు చెప్పలేదు. యాక్చువల్లీ ఇది ఇంకా కిందే ఉన్నాం మేము, జస్ట్ ఇదే స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. మేము ఇంకా చాలా పైకి వెళ్ళాలి. అరౌండ్ ఇంకా 20 kilometers ఉంది టాప్కి వెళ్ళడానికి. ఈ పెట్టుకొని చెప్పి గుడ్ అని అనుకోబాకండి, యాక్చువల్లీ ఇదే కొంచెం సేవ్ చేస్తుంది మమ్మల్ని. ఆ కూల్ ఎయిర్ తగలకన్నా ఐస్కి మొత్తం వాటర్ చేస్తున్నాయి స్పెట్స్ లేకపోతే. ఓకే, ఇంకా మా వాళ్ళైతే మా అన్న వేస్తూనే ఉన్నాడు, ఇక్కడొకరు అక్కడొకరు, గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. ఇంతకుముందు వడాపావు వేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ కాంకే వేస్తుండ్రు మొక్కజొన్న గంగి. అదే అన్న, ఇంత ఎనర్జీ అయితే కష్టమే అవుతుంది ఎక్కాలంటే. మళ్ళీ అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ పడి ఉంది అనుకో, మనం తెలుసు కదా మన గురించి, జస్ట్ ఛాయలు తప్ప ఏం పడవు మనకి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి అనుకుంటున్నాను. నేనైతే చెక్ చేయట్లేదు, జస్ట్ నీకు రికార్డ్ చేసుకుంటున్నా. మేబీ మళ్ళీ మొబైల్ కనెక్ట్ చేసి ఒకసారి దాంట్లో చెక్ చేయాలి, అంటే సిస్టమ్ కనెక్ట్ చేస్తాను చెక్ చేయాలి. నేను అసలు ఏం చూడట్లేదు, నిన్నటి నుంచి జస్ట్ ఊరికే రికార్డ్ చేసుకుంటూ వస్తున్నా. హోప్. అండ్ ఇంకోటి ఏంటంటే పాకెట్ 3కి నీకు జస్ట్ 2 inch డిస్ప్లే ఉంటుంది కదా, సో నేను దీంట్లో అంతా మనం డీటెయిల్గా ఏం చెక్ చేయలేము. చూడొచ్చు కానీ ఓకే, మనకి మళ్ళీ ఛార్జింగ్ వేస్ట్ ఇలాంటి టైం కూడా ఉండదు కాబట్టి హోపింగ్ ద బెస్ట్. బాగానే వస్తాను అనుకుంటున్నా వీడియోస్ అవుట్పుట్ అయితే. లెట్స్ సీ. ఓకే, ఇప్పుడైతే వెళ్దాం, మరి పైకి వెళ్దాం. పైకి వెళ్ళేసి పైన వ్యూస్ ఎంజాయ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ ప్లేస్ ఉంది. యాక్చువల్లీ మా వాళ్ళు ఆగారని చెప్పి మేము జస్ట్ మా బైక్స్ ఆడుంటే మేము జస్ట్ మన నలగరే ఉన్నాం. ఆ కారు వాళ్ళు ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొచ్చి మళ్ళీ కారు అక్కడ పెట్టి అలాగే వాళ్ళు ఫోటోలు దిగుతుండ్రు. మొత్తం ఘాట్ అనమాట. అంత పెద్ద చెప్పుకోదగ్గ ఘాటేం కాదు కానీ, బట్ ఓకే, ఘాట్ అంటే ఘాటే. యాక్చువల్లీ అమౌంట్ ఇదంతా వాటరే, మీకు కరెక్ట్గా కెమెరాలోకి వస్తుందో లేదో. మంచి వ్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి. బట్ మేబీ ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా క్లారిటీగా ఉండొచ్చు, చూద్దాం. ఇదంతా మొత్తం వాటరే అన్నట్టు. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 7:30 to 8 అవుతుంది. స్టిల్ ఇంకా కూడా ఫుల్ కూల్ ఉంది ఇక్కడ. ఇదే మొత్తం మౌంటైన్స్, లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం మౌంటైన్సే. మిడిల్లో మనం ఉన్నాం చూడండి కావాలంటే. అది సన్, ఎలా చూసుకున్నా మౌంటైన్సే ఉన్నాయి. రేపు మనం ట్రిక్ చేయబోయేది కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ బిట్వీన్ ఈ మౌంటైన్స్లో ఎక్కడో దగ్గర ఉంటుంది. దేవకొండ వాటర్ ఫాల్స్కి వెళ్తాం కదా టుమారో. సో అది కూడా మేబీ నియర్ బై ఇక్కడ నుంచి హార్డ్లీ 30 kilometers దాకా ఉంది అంతే అనమాట. ఈ జూన్ జూలైలో మంచిగా వర్షాలు పడ్డాయి అనమాట. సో బట్ మాకు అప్పుడు కుదరలేదు రావడానికి, సో ఇప్పుడు ప్లాన్ చేసాం. బట్ పర్లేదు, మేము అప్పుడు మిస్ అయినా కూడా గ్రీనరీ ఇంకా అలాగే ఉంది, ఫుల్ ఫారెస్ట్ కదా. అది మొత్తం ఒక టైం లాస్ వీడియో పెడతాను, ఒక 10 seconds మీకు. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. అంటే చాలా లెంత్ ఉంది ఘాట్ అనమాట. సో మొత్తం వీడియో అంటే మీకు కూడా బోర్ కొట్టేస్తే నాకు అన్ఈజీగా ఉంటుంది. రెండు
సో 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకుంటున్నాం ఫుల్ కూల్ ఉన్నాయి ఇవి. ఇదైతే అందరమని ట్రిక్ అనమాట. బట్ బ్యాడ్ థింగ్ ఏందిరా అంటే వాటర్ ఫాల్ లేదంట. సో 3 కిలోమీటర్స్ వరకు బైక్ వెళ్తుంది. అక్కడి నుంచి మాత్రం మేము మళ్ళీ ట్రిక్ చేసుకోవాలి. ట్రిక్ చేసినా కూడా ఏంటంటే వాటర్ ఫాల్స్ లేవు. సరే ఎలాగో వచ్చాం కదా మళ్ళీ చూసి వెళ్దాంలే, మళ్ళీ రాలేమో వస్తామో తెలీదు. ఒకవేళ వచ్చినా కూడా ఎప్పుడు వస్తామో తెలియదు. అందుకని చెప్పి వెళ్తున్నాము. 3 కిలోమీటర్స్ వరకు బైక్ వెళ్తుంది. అక్కడ బైక్ పార్క్ చేసి జస్ట్ కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళేసి అలా వస్తాం అనమాట. అక్కడ కింద అయితే అడిగాము, వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అయితే వాటర్ ఫాల్ అయితే లేదు, ఎప్పుడే అంట రావట్లేదు అన్నారు. బట్ చూద్దాం, వెళ్తున్నాం. మరి అయితే స్టార్ట్ అయినాం. 3 కిలోమీటర్స్ వరకు అయితే బైక్ వెళ్తుంది. ఇది ఘాట్ అనమాట. మొత్తం ఫారెస్ట్ వైబ్స్ అన్నట్టు ఫుల్ కూల్ ఉంది ఇక్కడైతే. అసలు సింగిల్ రోడ్డు, చుట్టూ ఎవరు లేరు, మొత్తం ఫారెస్ట్. రైట్లో మౌంటైన్, లెఫ్ట్లో అయితే నీకు వాటర్ ఉన్నాయన్నమాట, లోయ లెక్క నీకు. బట్ చాలా వరకు నీకు అన్నీ లేక్ వ్యూ రిసార్ట్స్ అనుకుంటాను నాకు తెలిసి. చాలా అంటే చాలా రిసార్ట్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో వచ్చినా కూడా భయపడాల్సిన పని అయితే లేదు. గమనిస్తే లెఫ్ట్లో అంతా మొత్తం లోయ ఉంది. ఇక్కడ చాలా లోతుంది. ఇది అయితే మనం చాలా హైట్లో ఉన్నాం. వామ్మో, చాలా హ్యూజ్లో అయితే ఉంది.